హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. దోశ ఈ విధంగా చేసి చూడండి. టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఎలాంటి పప్పులు నానబెట్టకుండా మిక్సీకి గ్రైండర్కి వేయకుండా ఈ విధంగా దోశ చేసి చూడండి. మీరే అంటారు సూపర్ ఉందని. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1.5 కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఓకేనా. గోధుమ పిండి అంటే మన ఇంట్లో ఎక్కువ తక్కువ ఉండేదాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు జనాభాని బట్టి. దానికి రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకునేసి ఆ తర్వాత నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు కొంచెం పోసుకునేసి ఫస్ట్ ఇది వంటలు లేకుండా కొంచెం ఇలా బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. నీళ్లు పోసుకుంటాను. ఓకేనా. ఫస్ట్ ఒకేసారి మొత్తంగా నీళ్లు పోసేసుకునేసి ఆ విధంగా కలపొద్దండి. ఎందుకంటే లోపల ఉండలు అనేది కరగవు తొందరగా. ఓకేనా. అందుకోసమనే ఈ టైప్లో ఇలా బాగా పిసుకుతూ ఉండ అన్నదే లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం ఎంత బాగా కలుపుతామో ఆ దోశ అంత సాఫ్ట్ వస్తుంది. ఓకేనా. అందుకనేసి ఈ ఒక్క ప్రాసెస్ మాత్రం మనం బాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండలు లేకుండా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే దోశ పోసుకోవటానికి ఏ విధంగా మనకి ఆ గ్రేవీ కావాలో ఆ టైప్ మనం నీళ్లు పోసుకునేసి ఆ గ్రేవీ టైప్లో మనం తయారు చేసుకోవాలండి. ఓకేనా. ఆ పేస్ట్ టైప్లో మనం దోశ పోసేటప్పుడు గెంటిలో ఏ విధంగా అయితే జారుతుందో అంటే మరీ పల్చగా లేకుండా మరీ చిక్కగా లేకుండా ఆ టైపు మనం కలిపి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసిందని ఒక 10 నిమిషాలు ఊరబెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేద్దామండి. వేసిన తర్వాత తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 2 చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకుని కొద్దిగా అలా వేగనివ్వాలండి. ఈ పచ్చిమిరపకాయలని ఇలా చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకునేసి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకొని దీనిని కొంచెం అలా లైట్గా మెత్తబడినివ్వాలి. దాంట్లో లైట్గా ఏంటంటే ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి వేసుకొని ఆ కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో బాగా మెత్తబడనివ్వాలండి. ఇలా మెత్తబడిన దాంట్లో ఇప్పుడు టమోటాలని కట్ చేసి దాంట్లో వేసుకోవాలా. ఒక 3 టమోటాలని. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ దీంట్లో కూడా కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ అందులో గోధుమ పిండిలో వేసున్నాం. ఇప్పుడు దీంట్లో కూడా లైట్గా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా కలుపుతూ మంచి ఎరడాలుగా వేగనివ్వాలండి. ఈ టైపు రావాలి. అంటే టమోటాలు మరీ గుజ్జులాగా కాకుండా ఈ విధంగా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి మనం కలిపి పెట్టిన ఆ బౌల్లో వేసుకోవాలండి. అంటే మనం గోధుమ పిండి కలిపి పెట్టాం కదా ఆ బౌల్లో వేసుకోవాలి. వేసిన దాంట్లో ఇప్పుడు 4 రెమ్మలు కొత్తిమీర వేసుకునేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుందామండి. వేసాక దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఈ కారం పొడి ఇవి ఉండలు కట్టకుండా బాగా మొత్తంకి మిక్స్ అయ్యే విధంగా ఇలా రౌండ్ తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇందులో కల్లా ఈ కలిపేది ఒక్కటేనండి కొంచెం ప్రాసెస్. ఇది ఒక్కటి మనం కరెక్ట్గా చేసుకోగలిగినామంటే దోశ మాత్రం సూపర్ అండి. అంత బాగుంది. ఈ విధంగా బాగా ఇలా చిక్కగా కలుపుకోవాలండి. ఓకేనా. ఇందులో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఈ పిండిలోకి వచ్చి రుచి అద్భుతం అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా అలా నూనెని అప్లై చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక గంటి పిండిని అలా పోసి లైట్గా అలా అని దీన్ని 2 వైపులా బాగా కాల్చుకొని తింటుంటే రుచి మాత్రం ఏముందంటే అంత బాగుందండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా తిరగేసుకోవాలా. అది ఎలా అంటే బాగా మాడకుండా చూసుకోండి. సన్న మంట మీద మాత్రమే దీన్ని కాల్చుకోవాలా. సన్న మంట మీద కాలిస్తేనే దీనికి రుచి చాలా బాగుంటుంది. చూడండి ఏ టైప్లో వస్తున్నాయో మంచి కలర్ఫుల్గా సూపర్గా ఉందండి. దీంట్లోకి చట్నీలు సాసులు కూడా ఏం అవసరం లేదండి. ఉట్టిదైనా తినచ్చు లేదా ఊరగాయ ఉన్నా సరే దాంతైనా తినచ్చండి. అంత బాగుంది. ఎవ్వరూ మిస్ కాకండి.